నమస్కారం. అనునిత్యం ఆధ్యాత్మిక దీప్తిని ప్రకాశింపచేసే ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. దీపకాంతుల వెలుగుతో ఆనందాన్ని, జ్ఞానాన్ని, అలాగే మోక్షానికి మార్గాన్ని చూపించేదే కార్తీక మాసం. ఇటువంటి పవిత్రమైన మాసంలో ఇటు శివభక్తులు అటు విష్ణు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో విధి విధానాలకు అనుగుణంగా ఎన్నో సత్కర్మలు ఆచరిస్తూ ఉంటారు. వాటి వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ పనులు ఎవరెవరు చేయవచ్చు, ఎవరెవరు చేయకూడదు అన్న విషయానికి సంబంధించి కార్తీక మాస వైశిష్ట్యాన్ని తెలియజేయడానికి మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. హైదరాబాద్ నుంచి సుమతి రాస్తున్నారు. కార్తీక మాసం హరిహరులకు ప్రీతిపాత్రమని అంటారు. ఈ మాసం విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇక చిత్రమైన విషయం ఇక్కడ ఒకటి చెప్పాలి. ఏంటంటే మనకు సామాన్యంగా కార్తీక మాసంలో చాతుర్మాసాలు పూర్తవుతాయి. చాతుర్మాసాలు అంటే ఏమిటి అంటే వర్షాకాలం, వర్షాలు వచ్చే టైం. వర్షాలు వచ్చేటప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఏం చేస్తాం? గొడుగు వేసుకు పెడతాం. గొడుగు వేసుకు పెడితే వర్షం నుంచి రక్షణ లభిస్తుందా అంటే లభించదు. ఎందుకని అంటే వర్షం నిరంతరం వచ్చేటువంటి ప్రదేశాలు ఉంటాయి కొన్ని. అలా నిరంతరం వస్తేనే ఆరోగ్యవంతమైన ప్రదేశం అని అర్థం. మనకు శృంగేరిలో గమనించినట్లయితే తరచుగా వర్షాలు కురుస్తుంటాయి, మొక్కలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే అక్కడ ఎవరు కూడా వర్షం కురుస్తుంటే బయటికి రారు. ఎందుకు అంటే అలా వర్షం కురిసేటప్పుడు అతి సామాన్యంగా ఈ మొక్కలు ఆకర్షించడం వలన పిడుగులు పడుతూ ఉంటాయి. ఈ పిడుగు నుంచి గొడుగు కాపాడదు కదా. అందుకని వర్షంలో బయటికి రాకుండా ఉండడమే సరి అయిన విధానం తప్ప గొడుగేసుకురావడం అనేటువంటిది సరైన విధానం కాదు. ఎందుకని మనకు ఆ గొడుక్కి సంస్కృతంలో ఉన్న పేరు ఏమిటి అంటే ఆతపత్రం. ఆతపం అంటే ఎండ, తపింపజేసేది. ఆ ఆతపము నుండి రక్షించేది కాబట్టి ఆతపత్రం. ఆతపత్రం కాబట్టి ఈ వర్షాకాలంలో బయటికి రాకపోవడమే సహజమైన చర్య. అలా ఉన్న సందర్భంలో మనం ధర్మాచరణకు దాన్ని కనుక వాడుకున్నట్లయితే, అవకాశం ఉన్న టైంని ధర్మాచరణకు వాడుకున్నట్లయితే నిజంగా అవకాశం లేని సందర్భంలో భగవంతుడు క్షమించేస్తాడు, నిజంగా అవకాశం లేకపోతే. అయితే ఈ చాతుర్మాసాల దీక్షను ప్రారంభించి పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కార్తీక మాసం ఆరంభమవుతూ ఉంది. అయితే కార్తీక పూర్ణిమతో ఈ చాతుర్మాస్య వ్రతాన్ని పూర్తి చేసేటువంటి వారు చాలామంది కూడా ఉన్నారు. దీని అర్థం ఏంటి? మనకు ఉత్తరాదిన పూర్ణిమాంత పక్షం అని ఒకటి ఉంటుంది. ఆ పూర్ణిమాంత పక్షంలో పూర్ణిమతో మాసం పూర్తయిపోతుంది అనమాట. అవును, కొన్ని ప్రదేశాల్లో ఈ కార్తీక పూర్ణిమతో కార్తీక మాసం పూర్తయిపోతుంది. అంటే ఇక్కడ చాతుర్మాస దీక్షలో చివరి మాసం అయినట్టు. దీని విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్లయితే వ్యక్తికి ఆ వ్రత దీక్షకు సంబంధించిన పరిపూర్ణత లభిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా కార్తీక మాసంలో సూర్యోదయాత్పూర్వం స్నానం చేయడం, నదీమ తల్లికి మొక్కుకోవడం, దీపం పెట్టుకోవడం, తద్వారా ఆనందాన్ని, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం అనేటువంటివి దీంట్లో ఉన్నాయి. అయితే సోమవారాలు ప్రత్యేకించి శివప్రీతికరంగా నక్తాలు చేస్తూ ఉండడం, అలాగే ఏకాదశి వ్రతం అనేటువంటివేమో కార్తీక దామోదరునికి ప్రీతికరంగా చేస్తూ ఉండడం లాగా చేస్తున్నందువలన శివభక్తులు విష్ణు భక్తులు కూడా ఈ కార్తీక మాసం యొక్క వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాన్ని, భగవద్ అనుగ్రహాన్ని పొందినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అవే మనకు కార్తీక పురాణం నిండా ఉంటాయి. దీపదానం వలన, దీపం పెట్టడం వల్ల ఎన్నెన్ని మంచి ఫలితాలు పొందారో దాంట్లో తెలుస్తాయి. కాబట్టి శివకేశవుల భక్తులు ఇరువురు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఈ కార్తీక మాసానికి ఆ వైశిష్ట్యం, సంవత్సరం మొత్తంలో పరమ పవిత్రమైన పుణ్యాన్ని సంపాదించుకునే ఉత్తమమైన మాసంగా కార్తీక మాసానికి ఆ గుర్తింపు ఉంది. దాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. నెడదవోలు నుంచి లలిత రాస్తున్నారు.
కార్తీక మాసంలోనే వనభోజనాలు ఎందుకు చేయటం, అందులో ఉన్న పరమార్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనం మామూలుగా ఇప్పుడు వనభోజనాలని చేస్తున్నాం, కానీ అవి నిజంగా వనభోజనాలు కావు. ఎలా ఉండాలి వనభోజనం అంటే ఉసిరి చెట్టు ఉండాలి ఆ వనంలో. ఆ చెట్టు కింద పూజ చేసుకోవాలి, సాలగ్రామ పూజ చేసుకోవాలి, నివేదన చేయాలి. ఆ చెట్టు కిందే ఆహారాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. అలా చేసినట్లయితే సంవత్సరం మొత్తంలో ఏ ఆహార దోషాలు ఉంటాయో ఆ దోషాలన్నీ తొలగిపోతాయి, ఆ పాపాలన్నీ పోతాయి అని చెప్పారు. మనకు ఆహార దోషాలు ఎన్ని ఉంటాయి అంటే చాలా ఉంటాయి. ఇంత క్రితం కంటే చాలా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. ఎలాగా అంటే ఇంత క్రితం మనకు పంట పండిన తర్వాత ఆ గింజల్ని వండేస్తే ఆ జీవులను చంపినట్టే. ఇప్పుడు వాటిపై పురుగులకి హక్కు లేదు అని మనం తీర్మానం చేసేసుకుని పురుగులను చంపేయడం కోసం పురుగుల మందులు కూడా వాడేస్తున్నాం. మరి ఒక గింజని బతికించడం కోసం అంటే నిలబెట్టుకోవడం కోసం కొన్ని పురుగులను చంపేస్తున్నాడుగా. ఆ పాపాలన్నీ కూడా ఈ గింజనే ఆశ్రయించుకుని ఉంటాయిగా. అందుకని ఈ పదార్థాన్ని మనం తింటే ఎక్కువ పాపాన్ని తిన్నట్టు అనమాట. ఇలా మనకు ఏవైతే ఆహార సంబంధమైన దోషాలు ఉంటాయో, మనకు ఏదైనా పదార్థం ఉంది, తినాలనిపించింది, తింటున్నాం, చూసేవాడు చూశాడు, వాడు అది తినాలనుకున్నాడు, వాడికి పెట్టడం మనకి ఇష్టం లేదు, వాడు బాధపడతాడు కదా. ఆ బాధపడినందువల్ల వచ్చే పాపాన్ని కూడా మనం దృష్టి దోషం అని అంటాం. అటువంటివి కూడా పోతాయి. కాబట్టి ఈ వనసంతర్పణ అనేటువంటిది ఉసిరి చెట్టు కింద విష్ణు స్మరణ చేస్తూ విష్ణు పూజ చేస్తూ ప్రసాదంగా కనుక తీసుకున్నట్లయితే ఆ సంవత్సరం కాలంలో ఏర్పడిన ఆహార దోషాలన్నిటినీ కూడా వ్యక్తి జయించగలుగుతాడు. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేయమన్నారు కదా, అంటే అందరికీ సాలగ్రామ లభ్యం కాకపోతే ప్రతిమ కానీ ఫోటో కానీ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. జగిత్యాల నుంచి సురేంద్ర రాస్తున్నారు. కార్తీక మాసంలో దీపారాధనకు ఆచరించాల్సిన నియమాలు ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. మనకు నెల మొత్తము దీపం పెట్టుకుని నెల పూర్తి అయిపోయిన చివరి రోజున దీపదానం చేయటం అనేటువంటిది ఒకటి విధానంగా ఉంటుంది. ఈ దీపం ఎక్కడెక్కడ పెట్టాలి? గుమ్మం ముందు పెట్టాలి, తులసమ్మ దగ్గర పెట్టాలి, ఆలయంలో పెట్టాలి, ఆకాశ దీపం పెట్టాలి, ఇంట్లో దేవుడి దగ్గర పెట్టాలి. ఇలా ఆయా ప్రదేశాల్లో దీపాలను పెట్టుకుని దీపం పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నూనె దీపం పెట్టుకునే విధానం ఉంటుంది, నేతి దీపం పెట్టుకునే విధానం ఉంటుంది. ఆవు నేతి దీపం, నేతి దీపం అంటే ఆవు నేతి దీపం. ఆవు నేతి దీపం పెట్టుకున్నట్లయితే జ్ఞానము ద్వారా మోక్షము కలుగుతుంది. నువ్వుల నూనె దీపం పెట్టినట్లయితే కోరికలు తీరుతాయి అని చెప్పారు. ఎక్కడ పెట్టాలి ఇవి అంటే భగవంతునికి ఎడమ వైపున, అంటే మన కుడి వైపున అనమాట. భగవంతునికి ఎడమ వైపున నూనె దీపము, భగవంతునికి కుడి వైపున నేతి దీపము. భగవంతునికి ఎడమ వైపున నూనె దీపం, భగవంతునికి కుడివైపున నేతి దీపం పెట్టాలి. తద్వారా జ్ఞానం కలుగుతుంది అని చెప్పారనమాట. కోరికలు తీరడం, జ్ఞానం కలగడం. కోరికలు తీరడం కూడా దేనికోసం అంటే ఈ కోరికలు మిగిలిపోతే మోక్షానికి అడ్డం పడతాయి కాబట్టి వాటిని తొందరగా తొలగించి చేసుకోవడం మంచిది అనే భావనతో ఈ కోరిక తీర్చుకోవడం కూడా మోక్షంతో లింక్ పెట్టుకుని మోక్షం కోసమే అనేటువంటి దృఢ సంకల్పంతో కనుక తెచ్చుకున్నట్లయితే భగవంతుడు త్వరితంగా తీరుస్తాడు. ఆ విధంగా ఆ ప్రదేశాల్లో దీపం పెట్టడం వల్ల గృహాన్ని కూడా మనం దైవంగా భావిస్తూ గృహ శోభ, లక్ష్మి, గృహలక్ష్మి, ఆమెకు కూడా ఈ ఇంటి ముందు వాకిల్లో దీపం పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాం. తద్వారా ఇల్లు ఆనందప్రదం, సుఖప్రదం కూడా అవుతుంటుంది. ఆదిలాబాద్ నుంచి జయవర్మ రాస్తున్నారు. కార్తీక మాసంలో దీపదానం ఎవరికి చేయాలి, దీపదానం వల్ల కలిగే ఫలితం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనము ఏ దానం చేసినా ఎదుట వ్యక్తిలో దైవాన్ని దర్శించి దానం చేయాలి. అలా దానం చేసినప్పుడు మనకి ప్రత్యక్షంగా దైవాన్ని దర్శించగల స్వభావం కలిగినటువంటి వ్యక్తి లభిస్తే అతనికి చేయొచ్చు. ఎవరిలోనైనా సరే దైవాన్ని చూడగలిగినటువంటి మానసిక పరిణతి పొందితే ఇబ్బంది లేదు. అలా కాని పక్షంలో సాక్షాత్తు ఆలయంలోనే సమర్పించుకున్నట్లయితే దైవానికే సమర్పించుకున్న భావన కలుగుతుంది. అలా చేయొచ్చు. మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి లక్ష్మి రాస్తున్నారు. కార్తీక మాసంలో నదీ స్నానం వల్ల కలిగే పుణ్యఫలం ఏమిటి,
నదీ పరివాహక ప్రాంతాల్లో లేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వాస్తవానికి నది అంటే ఎన్నో ఔషధముల యొక్క లక్షణాలను తనలో లీనం చేసుకున్నది, సారాన్ని. దాంతోపాటుగా ఎంతోమంది పవిత్రులైనటువంటి వ్యక్తులు మంత్రపూతమైనటువంటి స్నానాన్ని చేసినటువంటి తీర్థాల మీదుగా ప్రయాణం చేసి వచ్చినటువంటిది కాబట్టి అది విశిష్టమైన ఉత్తమ ఫలితాన్ని అందజేస్తుంది. కాబట్టి నదీ స్నానం చేయడం సర్వవిధాల శ్రేయస్కరం. నది సాధ్యం కాకపోతే ప్రవాహ ప్రాంతమైనటువంటి కాలువలో చేయమన్నారు. కాలువ కూడా సాధ్యం కాకపోతే బహిరంగంగా ఉండేటువంటి నీరుండే చెరువులో చేయమన్నారు. అది కూడా సాధ్యం కాకపోతే ఇంట్లోనైనా చన్నీళ్ళు నూతి దగ్గర చేయమన్నారు. ఈ నుయ్యి కూడా లేకపోతే పట్టి పెట్టుకున్న నీళ్ళనే చేయాల్సి ఉంటుంది. ఏ నీళ్లతో స్నానం చేస్తున్నా మనస్ఫూర్తిగా గంగాదేవిని ప్రార్థించి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు అని ప్రార్థించి ఆ నదీ జలాలన్నీ కూడా ఈ నీటిలో ఉన్నాయి అని భావన చేస్తూ ఆ నీటితో స్నానం చేయవచ్చు. అయితే నూతి దగ్గర స్నానం చేసేవాళ్ళైనా సరే, ఇంట్లో స్నానం చేసేవాళ్ళైనా సరే, ఈ మాసంలోనే కాకుండా ఏ రోజుల్లోనైనా వారానికి ఒక్కరోజైనా ప్రవాహ జలంలో కనుక స్నానం చేయకపోతే దోషం వస్తుంది అని చెప్పారు. కాబట్టి మనం వారానికి ఒక రోజైనా కనీసం ఆ ప్రవాహం ఉండేటువంటి ప్రదేశంలో స్నానం చేయటం తప్పనిసరి.